Good morning to all. Now in today's class, we'll start a new topic called decoupled load flow method, DLF method. It is also called as derive the equation for static load flow equations either in trigonometric form or either in polar form or either in exponential form. So it is the concept. Now I'll go for the derivation. Coming to the derivation, what we have here is, let us consider the following equations from load flow solutions. అమ్మ మీకు గుర్తుందో లేదో, లోడ్ ఫ్లో సొల్యూషన్స్ యూనిట్ 3 అమ్మ, యూనిట్ 3 డెరివేషన్ లో స్టాటిక్ లోడ్ ఫ్లో ఈక్వేషన్ డెరివేషన్ లో ఈ ఫార్ములా ఉంటుందమ్మా, కావాలంటే చెక్ చేసుకోండి. యూనిట్ 3 స్టాటిక్ లోడ్ ఫ్లో ఈక్వేషన్స్ లో ఈ ఫార్ములా ఉంటుంది. టీపీ మైనస్ జేక్యూటీ ఈజ్ ఈక్వల్ టు ఈపీ కాంజుగేట్ సిగ్మా క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 to n వైపీక్యూ ఈక్యూ. ఈ ఫార్ములా ఉంటుంది, అక్కడ కావాలంటే చెక్ చేసుకోండి. అదే డెరివేషన్ లో ఈ ఫార్ములా తర్వాత ఏం రాసింటామంటే అమ్మా వినండి, ఈ ఫార్ములా తర్వాత ఏం రాసింటామంటే ఈక్వేషన్ 1 తర్వాత ఏం రాసింటామంటే కన్సిడర్ ఈపీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఈపీ ప్లస్ జేఎఫ్పి అని రాసింటానమ్మా. కానీ ఈ డెరివేషన్ లో చూడండి అమ్మా, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాశాను. ఈ డెరివేషన్ లో చూడండి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో చూడండి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాసాను చూడమ్మా. అదే థర్డ్ యూనిట్ డెరివేషన్ లో అదే ఈపీ వాల్యూని రెక్టాంగులర్ ఫామ్ లో రాసుకోండి. నేను ఇందాక చెప్పా కదా, డెరివేషన్ సేమ్, అప్రోచ్ డిఫరెంట్. మనం మార్పు ఎక్కడ చేస్తామంటే ఈక్వేషన్ 1 తర్వాతే మార్పు చేస్తాం. దీనికి ముందు వరకు స్టాటిక్ లోడ్ ఫ్లో ఈక్వేషన్ 3వ యూనిట్ లో కానీ ఇప్పుడు చెప్పుకుంటున్న 4వ యూనిట్ లో కానీ సేమ్ ఉంటుందమ్మా. ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈపీ, ఈక్యూ, వైపీక్యూ, ఆ డెరివేషన్ లో వేరే వాల్యూస్ తీసుకుంటాం, ఈ డెరివేషన్ లో వేరే వాల్యూస్ తీసుకుంటాం. అక్కడ రెక్టాంగులర్ ఫామ్ లో తీసుకుంటాం, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో తీసుకుంటున్నాం. హోప్ యూ అండర్స్టాండ్. అక్కడ 3వ దాంట్లో ఈపీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఈపీ ప్లస్ జేఎఫ్టీ రాసింటావు. కానీ ఇక్కడికి వచ్చేపాటికి చూడమ్మా ఏం రాసావు, ఈపీ ఈజ్ ఈక్వల్ టు మోడలస్ ఆఫ్ ఈపీ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ జే డెల్టా పి. ఎలా రాసావు సార్ ఇలా అంటే, మనం ఒక కాంప్లెక్స్ ఫామ్ ని 4 రకాలుగా రాసుకోవచ్చమ్మా. ఒక కాంప్లెక్స్ ఫామ్ ని రెక్టాంగులర్ ఫామ్ లో రాయొచ్చు, పోలార్ ఫామ్ లో రాయొచ్చు, ట్రిగ్నోమెట్రిక్ ఫామ్ లో రాయొచ్చు, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాయొచ్చు. నేను ప్రీవియస్ డెరివేషన్ లో రాసింది ఇప్పుడు ఇక్కడ స్పాట్ లైట్ వేసి చూపిస్తున్నారు. అది ప్రీవియస్ డెరివేషన్ లోని వాల్యూ రెక్టాంగులర్ ఫామ్ లో రాసింటి, ఇప్పుడు ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాస్తున్నా. అదే విధంగా అమ్మా ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ ప్రీవియస్ సార్ ఎలా రాసింటేనంటే, ప్రీవియస్ టైం ఎలా రాసింటేనంటే ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఈక్యూ ప్లస్ జేఎఫ్క్యూ రాసింటి. కానీ ఈసారి ఏమైంది, ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు మోడలస్ ఆఫ్ ఈక్యూ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ డెల్టా జేక్యూ అయింది. నెక్స్ట్ ఫైనలీ వైపీక్యూ. ఇంతకు ముందు వైపీక్యూ ఎలా రాసుకోంటామంటే వైపీక్యూ ఈజ్ ఈక్వల్ టు జీపీక్యూ మైనస్ జేబీపీక్యూ రాసుకోంటమే. హోప్ యూ రిమెంబర్, ప్రీవియస్ డెరివేషన్ లో వైపీక్యూ అంటే జీపీక్యూ మైనస్ జేబీపీక్యూ రాసుకుంటుంది. కానీ ఈసారి ఇక్కడ వైపీక్యూ ఈజ్ ఈక్వల్ టు మోడలస్ ఆఫ్ వైపీక్యూ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ జే థీటా పీక్యూ. చూడండి అమ్మా, ఇది థీటా చూడండి, పైన 2 చోట్ల డెల్టా రాశాను. ఈ వైపీక్యూకి మాటకు యాంగిల్ థీటా అని రాశామ్మా, మైనస్ జే థీటా పీక్యూ. ఈ 3 రిలేషన్స్ ని కలిపి మేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అమ్మా. ఈ 3 రిలేషన్స్ ని కలిపి ఈక్వేషన్ 2 అనుకోండి. ఈ 3 రిలేషన్స్ ని కలిపి ఈక్వేషన్ 2 అనుకోండి. Now we continue this derivation. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ ఏవైతే కన్సిడర్ చేసుకున్నామో వీటిని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే నా దగ్గర ఈపీ వాల్యూ ఉంది, ఈక్యూ వాల్యూ ఉంది, వైపీక్యూ వాల్యూ ఉంది. మేము సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 in 1 we get. సో ఏమవుతుంది, ఈక్వేషన్ 1 పీపీ మైనస్ జేక్యూటీ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూటెడ్ వాల్యూస్ అమ్మా, సబ్స్టిట్యూటెడ్ వాల్యూస్. ఇప్పుడు నెక్స్ట్ మీరు గమనించినట్టయితే వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ ప్లీజ్ బి ఆన్లైన్. పేపర్ వెనక్కి వెళ్ళింది. యా, if you have a look at the last line, we have multiplied ma. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ టర్మ్స్ ని మల్టిప్లై చేసుకున్నాం. Now we move on to the next page. We will see what happens in the next page. ఫైనల్ గా మీరు ఇక్కడ గమనించినట్టయితే we have related the relation in this way ma. ఈక్వేషన్ మొత్తాన్ని
ఇలా రాసుకున్నాం, స్పాట్ లైట్ వేసి చూపిస్తున్నా కదా, అలా రాసుకున్నాం. ఇఫ్ యూ హ్యావ్ లుక్ అట్ ద స్క్రీన్ ఏమవుతుందంటే ఆన్సర్ ఫైనల్గా పీపీ మైనస్ జేక్యూపీ ఈజ్ ఈక్వల్ టు అమ్మ మల్టిప్లికేషన్ ఆఫ్ యాంగిల్స్ని ప్లస్ రాస్తామమ్మా, మీకు తెలుసో లేదో. కావాలంటే మీరు క్యాలిక్యులేటర్లో కాంప్లెక్స్ మోడ్లో పెట్టుకొని యాంగిల్ 10 degrees ఇంటూ యాంగిల్ 5 degrees కొట్టండి, యాంగిల్ 15 degrees వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ని మీరు మల్టిప్లై చేస్తే యాడ్ అవుతాయమ్మా. ఇట్ ఇండికేట్స్ అడిషన్. అదే డిగ్రీస్ని ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ని, డిగ్రీస్ ఏవైతే యాంగిల్ వాల్యూస్ ఉన్నాయో వాటిని డివిజన్ చేస్తే సబ్స్ట్రాక్షన్ అవుతాయమ్మా. ఇవి మీరు కంట్రోల్ సిస్టంలో కూడా చదువుకుంటారు. వైల్ యూఆర్ డూయింగ్ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్ 2వ యూనిట్ చదువుకునేటప్పుడు యూ పర్ఫార్మ్ ఆల్ దీస్ థింగ్స్ మా. ఎందుకంటే యాంగిల్స్ని మల్టిప్లై చేస్తే యాడ్ అవుతాయి, యాంగిల్స్ని డివైడెడ్ బై చేస్తే ప్లస్ సబ్స్ట్రాక్షన్ అవుతాయి. సో ఇట్ ఈస్ అబౌట్ దిస్. అండ్ ఫైనలీ వాట్ వీ హ్యావ్ ఈజ్ హియర్ వీ హ్యావ్ ఎ ఫార్ములా అమ్మా. ఈ ఓవరాల్ టర్మ్ని ఏమా టర్మ్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఈపీ, మాడ్యులస్ ఆఫ్ ఈక్యూ, మాడ్యులస్ ఆఫ్ ఐక్యూని స్మాల్ ఏ అనుకుంటున్నా. తర్వాత ఎక్స్పోనెన్షియల్ పార్ట్లో థీటా పీక్యూ ప్లస్ డెల్టా పీ మైనస్ డెల్టా క్యూని బి అనుకుంటున్నా. అప్పుడు ఈ ఫార్ములా ఎలా మారుతుందో చూడండి అమ్మా. ఓవరాల్ ఫార్ములా సింపుల్గా రాసుకోవడం కోసం, ఆన్సర్ని సింపుల్గా రాసుకోవడం కోసం అలా వాటిని స్మాల్ ఏ బిగా కన్సిడర్ చేసుకున్నా. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, డెరివేషన్ ఏమవుతుందంటే పీపీ మైనస్ జేక్యూపీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఏ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ మైనస్ జేబీ అవుతుంది. దీన్ని ఇంకో రకంగా ఎలా రాయొచ్చు అంటే ఎక్స్పోనెన్షియల్ బదులు ఈ పవర్ అని రాయొచ్చు మా. ఏ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ జేబీ. ఏ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ జేబీకి మనకు మ్యాథమెటిక్స్లో ఫార్ములా ఉంది. ఏమా ఫార్ములా అంటే ఏ కాస్ బి మైనస్ జే ఏ సైన్ బి. మీకు గుర్తుందో లేదో తెలియదు. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని ట్రిగ్నోమెట్రిక్ ఫామ్లో రాస్తున్నాయి ఇక్కడ, మీరు బాగా గమనించండి. ఇది ఏ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ జేబీ అంటే